హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి ఢిల్లీలో అయితే ఉన్నదండి హెడ్ ఆఫీసు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి dsssb.delhi.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే ఇది వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ అండి. సో దీనికి వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 01/2025 అండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 7వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే మన ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఎండ్ అయితే అవుతుంది. సో ఎవ్రీ పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ పోస్ట్ వైజ్ ఏంటంటే ఇక్కడ సీరియల్ నెంబరు, పోస్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్, నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏంటి, గ్రూప్ ఏంటి, ఆ నుంచి కేటగిరీ వైజ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అండ్ టోటల్ వేకెన్సీ ఎన్ని రిలీజ్ అయ్యాయి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎన్ని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎన్ని అని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ కోడ్ ఫస్ట్ 01/25 అండి. మొత్తం అంటే ఏంటంటే మనకి మొత్తం 25 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ 25 జాబ్స్ నుంచి ఎవ్రీ పోస్ట్ వైజ్ 1, 2, 3 అలా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి మలేరియా ఇన్స్పెక్టర్ అండి. సో ఇది నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కిందకి అయితే వస్తుంది. సో మొత్తం రిలీజ్ అయింది వేకెన్సీ వచ్చేసరికి 37 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి ఆయుర్వేదిక్ ఫార్మాసిస్ట్ అండి. ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కిందకైతే వస్తుందని అయితే చెప్తున్నారు. సో మొత్తం మనకి రిలీజ్ అయింది వచ్చేసరికి 8 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో నేను ఏంటంటే కేటగిరీ వైజ్ అయితే కావాలంటే మళ్ళీ చెప్పుకోవచ్చు, అప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది. ఛానల్లో మనం అఫీషియల్గా మనకేంటంటే జాబ్ రిలీజ్ అయిన విత్ ఇన్ 1 or 2 డేస్లో చెప్పడం అయితే చాలా రేర్గా అయితే జరుగుతుంది. నేనైతే ఎవ్రీ జాబ్ని అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అట్లీస్ట్ వీడియో మీకు యూస్ఫుల్ కాకపోయినా అట్లీస్ట్ లైక్ అయితే చేయండి. సో దానివల్ల ఏంటంటే కొంతమందికైనా చేరి అట్లీస్ట్ కొందరికైనా యూజ్ అవుతుంది గైస్. సో ఇదైతే అట్లీస్ట్ లైక్ అయితే చేస్తారనుకుంటున్నా. ఈ వీడియోకి మినిమం నేనైతే 30 లైక్స్ అయితే 30 to 50 లైక్స్ అయితే నేనైతే టార్గెట్ ఇస్తున్నాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ మూడోది వచ్చేసరికి పీజీటీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండి. ఇది వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్కి. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 4 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 4వది వచ్చేసరికి పీజీటీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండి. ఇది వచ్చేసరికి ఫీమేల్స్కి. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొత్తం రిలీజ్ అయింది 3 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 5వది వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్ అండి మేల్. సో ఇవి వచ్చేసరికి డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 64 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ 6వది వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్ అండి. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 29 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ 7వ పోస్ట్ వచ్చేసరికి పీజీటీ సంస్కృత్ అండి. ఇది వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్కి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 6 వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ 8వది వచ్చేసరికి పీజీటీ సంస్కృత్ ఫీమేల్ అండి. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 19 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 9వది వచ్చేసరికి పీజీటీ హార్టికల్చరు మెయిల్ అండి. సో మొత్తం డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పీజీటీ అగ్రికల్చర్ అండి మెయిల్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది 5. నెక్స్ట్ 11వది వచ్చేసరికి డొమెస్టిక్ సైన్స్ టీచరు. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మొత్తం జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి 26 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 12వ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆపరేషన్ థియేటర్ లేదా సిటిఎస్ లేదా న్యూరో సర్జరీ లేదా గ్యాస్ట్రో సర్జరీ లేదా సిఎస్ఎస్డి లేదా అనస్థీసియా లేదా గ్యాస్ ప్లాన్ లేదా అనస్థీసియా వర్క్షాప్ లేదా
ఐసీయూ, సర్జికల్ లేదా రిసెసికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కిందకైతే వస్తుంది. సో మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 120 జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ 13 పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ అండి. టెక్నీషియన్లు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆపరేషన్ థియేటర్ కానీ, సిటిఎస్ కానీ, న్యూరో సర్జన్ కానీ, వీటిలో ఏంటంటే టెక్నీషియన్ పోస్ట్. డిపార్ట్మెంట్ వచ్చేసరికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. సో మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 70 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ 14வது వచ్చేసరికి ఫార్మాసిస్ట్ ఆయుర్వేద అండి. సో ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ అండి. మొత్తం మనకు రిలీజ్ అయింది 19 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ 15வது వచ్చేసరికి వార్డర్ అండి, ఫర్ మెయిల్ ఓన్లీ, అంటే మెయిల్ క్యాండిడేట్స్కి ఓన్లీ ఇది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి అంటే డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఢిల్లీ ప్రిజన్స్ కిందకి అయితే వస్తుంది. సో మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 1676 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 16வது వచ్చేసరికి ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండి. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఢిల్లీ జాల్ బోర్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 30 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ 17வது వచ్చేసరికి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అని అయితే ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండి. సో మొత్తం ఇవి రిలీజ్ అయింది వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ 18வது వచ్చేసరికి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ మైక్రోబయాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేసరికి డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండి. సో మొత్తం మనకు రిలీజ్ అయింది 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు రిలీజ్ అయిన వేకెన్సీస్ వచ్చేసరికి 2119 వేకెన్సీ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 7వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ మనం అప్లై చేయడానికి వచ్చేసరికి dssbonline.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎవ్రీ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, వేకెన్సీస్ ఏంటి, ఆ నుంచి శాలరీ ఎంత ఇస్తారు, ఏజ్ లిమిట్ అంతా, సో ఏంటనేది అయితే మొత్తం అయితే చెక్ చేద్దాము. సో వీడియోను వన్స్ అగైన్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మలేరియా ఇన్స్పెక్టర్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి అంటే మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. సో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 37 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 18, ఓబీసీ వాళ్ళకి 9 అండ్ ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 2 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 3 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి కేటగిరీ ఏ వాళ్ళకి ఒక జాబ్ అండ్ కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసరికి 1 జాబ్ అయితే రిలీజ్ అయింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్లో సైన్స్ అయితే చదివి ఉండాలంట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా బోర్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా ఆర్ మలేరియా ఇన్స్పెక్టర్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట మస్కిటో కంట్రోల్ ఫీల్డ్ వర్క్ అని అయితే చెప్తున్నారు. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ గ్రూప్ బి లెవెల్ 6 ప్రకారం అయితే మనకైతే శాలరీ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అదైతే అనెక్సర్ పారా 7లో అయితే ఉన్నదని అయితే చెప్తున్నారు. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి ఆయుర్వేదిక్ ఫార్మాసిస్ట్ అండి. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అండి. సో మొత్తం మనకు రిలీజ్ అయింది 8 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో ఓసీ కేటగిరీ 3, ఓబీసీ 3, ఎస్సీ వాళ్ళకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1 వేకెన్సీ రిలీజ్ అయింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి కేటగిరీ సి వాళ్ళకైతే 1 వేకెన్సీ రిలీజ్ అయింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ లేదా ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ట్రైన్ అయితే అయి ఉండాలంట, ఆయుర్వేదిక్ కాంపౌండర్గా అయితే ట్రైన్డ్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి 2 years ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆయుర్వేదిక్ ఫార్మసీ అయితే చేసి ఉండాలంట రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి.
సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి 29,200 నుంచి 92,300 వరకు అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ గ్రూప్ సి లెవెల్ 5 ప్రకారం అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 32 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసరికి పీజీటీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండి మెయిల్ క్యాండిడేట్స్కి. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో ఇది మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 4 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, సివిల్ లేదా మెకానికల్ అయితే లేదా చదివి ఉండాలి, లేదా ఆర్కిటెక్చర్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 47,600 నుంచి 1,51,100 రూపాయల వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ గ్రూప్ బి లెవెల్ 8 ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసరికి పీజీటీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండి ఫీమేల్ క్యాండిడేట్స్. ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1 అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, సివిల్ లేదా మెకానికల్ చదివి లేదా ఆర్కిటెక్చర్ సో అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చెప్తున్నారు. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 47,600 రూపీస్ నుంచి 1,51,100 రూపాయలు అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ గ్రూప్ బి లెవెల్ 8 ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇస్తారంట గైస్. నెక్స్ట్ 5వది వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్ మెయిల్ అండి. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి డిపార్ట్మెంట్. సో మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 64 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 46 జాబ్స్, ఓబీసీ వాళ్ళకు 2 జాబ్స్ అండ్ ఎస్సీ వాళ్ళకైతే 9 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 7 జాబ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వచ్చేసరికి కేటగిరీ ఏ వాళ్ళకు 1 అండ్ కేటగిరీ సి వాళ్ళకు 1 జాబ్స్, కేటగిరీ డి అండ్ ఈ వాళ్ళకైతే 1 జాబ్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీలో అయితే ఇంగ్లీష్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి వాళ్ళకు వచ్చేసరికి మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఆ కన్సర్న్ సబ్జెక్టులు అయితే లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి కూడా చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చెప్తున్నారు. లేదా బీఏ లేదా బీఈడి లేదా బీఎస్సీ బీఈడి చదివి 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి ఫ్రమ్ ఎనీ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 47,600 నుంచి 1,51,100 రూపాయల వరకు అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి యాజ్ పర్ గ్రూప్ బి లెవెల్ 8 ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 6 పోస్ట్ వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషను. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 29 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకి 12 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 జాబ్స్. కేటగిరీ వైజ్ చూసుకుంటే కేటగిరీ ఏ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో కేటగిరీ వైజ్ కేటగిరీ ఏ వాళ్ళకి 1 జాబు, కేటగిరీ బి 1, కేటగిరీ సి 2 అండ్ కేటగిరీ డి అండ్ ఈకి వచ్చేసరికి 2 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలంట కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి అయితే. అండ్ ఏంటంటే బీఈడి అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చెప్తున్నారు. సో లేదా బీఏ లేదా బీఈడి లేదా బీఎస్సీ బీఈడి అయితే చదివి ఉండాలి. 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి అయితే చదివి ఉండాలి ఎనీ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చెప్తున్నారు. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి
సో 47,600 నుంచి 1,51,100 రూపాయల వరకు అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ గ్రూప్ బి లెవెల్ 8 ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే మించకూడదని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ 7వ పోస్ట్ వచ్చేసరికి పీజీటీ సాంస్క్రిట్ అండి, మేల్ క్యాండిడేట్స్. డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ దీనికి మొత్తం రిలీజ్ అయిన వేకెన్సీస్ వచ్చేసరికి 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకు 2 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ అయితే చదివి ఉండాలి, సాంస్క్రిట్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దాంతోపాటు ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదా బీఏ బీఈడి కానీ ఎంఎస్సి బీఈడి కానీ లేదా 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి శాలరీ విషయానికి వచ్చేసరికి 47,600 నుంచి 1,51,100 రూపాయల వరకు అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 8 గ్రూప్ బి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 30 సంవత్సరాల లోపు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 8వ పోస్ట్ వచ్చేసరికి పీజీటీ సాంస్క్రిట్ అండి, ఫీమేల్. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 19 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1 వేకెన్సీ రిలీజ్ అయితే అయ్యింది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్లోనే కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అండ్ మినిమం మనకేంటంటే 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దాంతోపాటు ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదా బీఏ బీఈడి కానీ బీఎస్సీ బీఈడి కానీ లేదా 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేసరికి 47,600 నుంచి 1,51,100 వరకు అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ గ్రూప్ బి లెవెల్ 8 ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ అంటే మినిమం మనకేంటంటే 30 సంవత్సరాలు మించకూడదని అయితే చెప్తున్నారు. అంటే 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 9వ పోస్ట్ వచ్చేసరికి సో పీజీటీ హార్టికల్చర్ అండి, మేల్ క్యాండిడేట్స్. డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది వచ్చేసరికి మొత్తం వేకెన్సీస్ 1 వేకెన్సీ రిలీజ్ అయింది, అది వచ్చేసరికి ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ అయింది. సో ఏంటంటే డిగ్రీ ఇన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చదివి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మినిమం 50% మార్క్స్ అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. సో సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో బీఏ బీఈడి కానీ లేదా బీఎస్సీ బీఈడి చదివి సో అదర్ 3 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. శాలరీ విషయానికి వచ్చేసరికి 47,600 నుంచి 1,51,100 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 8 గ్రూప్ బి ప్రకారం అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే మించకూడదని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడైతే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది గైస్. సో నేనేంటంటే ఇప్పుడైతే 9 జాబ్స్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిమైనింగ్ 9 జాబ్స్కి నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాను. విత్ ఇన్ టుమారో అయితే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే రిమైనింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాము. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అండ్ టైర్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే చేసేద్దాము. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే దీనికి సంబంధించి వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది. సో వీడియోకి అయితే 30 likes అయితే టార్గెట్ ఇచ్చాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్.
సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు. లాస్ట్ డేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, 7వ తేదీ ఆగస్టు 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి DSSSB online.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనమైతే ఓన్లీ ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి, అదర్ మోడ్ అయితే లేదని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఏంటంటే లాస్ట్ డేట్ వరకు సబ్మిట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో అప్పుడు లోపు సబ్మిట్ చేయండి అని అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అండి. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC ST అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీజు అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇదైతే నాన్ రిఫండబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఎగ్జామినేషన్ స్కీమ్ విషయానికి వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి పోస్ట్ కోడ్ని బట్టి చూడండి గైస్. ఇది వచ్చేసరికి టైర్ వచ్చేసరికి జనరల్ పోస్ట్కు 1 టైర్ ఉంటుంది. ఈ పోస్ట్ కోడ్ వచ్చేసరికి 15/25 అండి. సో ఏంటంటే 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ పోస్ట్ ఎవరైతే 15/25 పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours అండి. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి గ్యాన్ టోటల్ వచ్చి 200 అండి. ఇవి వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. టాపిక్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, థర్డ్ వన్ వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ, ఫోర్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈచ్ సెక్షన్ నుంచి 40 మార్క్స్, 4 × 5 = 200 మార్క్స్ అండి. నెక్స్ట్ ఎవరైతే పోస్ట్ వచ్చేసరికి 01/25, 02/25, 12/25, 13/25, 14/25, 16/25, 17/25, 18/25కి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి టైర్ 1లో టెక్నికల్కి సంబంధించి 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 200 మార్క్స్ 200 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 20 మార్క్స్ అయితే ఈచ్ దానికి ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి. సెక్షన్ బిలో వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ రిలేటెడ్ అండి. సో అవి వచ్చేసరికి 100 మార్క్స్కి ఉంటాయి. 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పోస్ట్ నేమ్ 03/25, 04, 25, 06, 25, 06, 25, 07, 25, 08, 25, 09, 25, 2025కి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 300 క్వశ్చన్స్ 300 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ ఏలో వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఈచ్ దానికి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు 100 మార్క్స్కి. అండ్ సెక్షన్ బిలో వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్కి టీచింగ్ మెథడాలజీ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఎవరైతే 11/25కి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి. సో సెక్షన్ ఏలో ఏంటంటే ఇందాక మనం చెప్పుకునే టాపిక్ సేమ్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్. అండ్ సెక్షన్ బిలో వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారంట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టీచింగ్ మెథడాలజీ అండ్ బీఈడికి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి టైర్ 1, టైర్ 2 కండక్ట్ చేస్తారు. సో టైర్ 1లో క్వాలిఫై అయితేనే టైర్ 2లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మినిమం మార్క్స్ అయితే రావాలని అయితే చెప్తున్నారు. దీనికి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. 0.25 నెగిటివ్ మార్కింగ్ అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. సో కొందరికైతే కొందరికి వచ్చేసరికి స్కిల్ టెస్ట్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ కానీ, డ్రైవింగ్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి వచ్చేసరికి. సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% అండ్ ఓబీసీ వాళ్ళకి 35%, SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చే 30% అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి
5% అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ టైర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా నాన్ టెక్నికల్ అండ్ జనరల్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండి. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 3 years అండి ఏజ్ రిలాక్సేషను. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 10 years అండి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్లోని ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్లోని ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 13 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది, సో పోస్ట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో దీనికి సంబంధించి రిమైనింగ్ 9 jobs సంబంధించి వీడియో అయితే నేనైతే టుమారో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. ఈ వీడియోకి అయితే 30 likes అయితే టార్గెట్ ఇచ్చాను. లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.